44 డివిజన్లో అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నారాయణ భరోసా కల్పించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 రోజుల క్రితం టీడీపీ మహిళా కార్యకర్త షాహీనా ఇల్లు దగ్ధమైంది. దీంతో మంత్రి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు తన సొంత నిధులు పంపారు. అసెంబ్లీ సెలవు కావడంతో నెల్లూరులోని షాహీనా నివాసానికి మంత్రి చేరుకుని పరామర్శించారు. దగ్ధమైన ఇంటిని పునరుద్ధరించే బాధ్యతలు ఎన్సీసీ గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు. 3 రోజుల్లోనే ఇంటిని రిపేర్ చేసి పాత స్థితి కంటే మెరుగ్గా బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. 44 డివిజన్లో అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నారాయణ భరోసా కల్పించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 రోజుల క్రితం టీడీపీ మహిళా కార్యకర్త షాహీనా ఇల్లు దగ్ధమైంది. దీంతో మంత్రి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు తన సొంత నిధులు పంపారు. అసెంబ్లీ సెలవు కావడంతో నెల్లూరులోని షాహీనా నివాసానికి మంత్రి చేరుకుని పరామర్శించారు. దగ్ధమైన ఇంటిని పునరుద్ధరించే బాధ్యతలు ఎన్సీసీ గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు. 3 రోజుల్లోనే ఇంటిని రిపేర్ చేసి పాత స్థితి కంటే మెరుగ్గా బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. చిన్నదే చాలా చిన్నది ఎంత ఐ థింక్ ఎంత 80వ బూత్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ రోజు నేను వెంటనే రూప్ కుమార్ యాదవ్ ఈరోజు మేయర్ గారు వారు నాకు చెప్పడం వెంటనే పంపించడం వారికి కొంత ఆర్థిక సహాయం చేయమని ఏర్పాటు చేశాను. అయితే ఈరోజు చూస్తే అది షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలిపోయినట్టుంది. అయితే లక్కీగా ఎవరు ఇంట్లో లేరు. అయితే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసేటట్టుగా ఒక 2 రోజుల్లోనే ఆ ఇంటిని రిపేర్ చేసేటట్టుగా ఒక కంపెనీ వాళ్ళని, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మళ్ళీ దాన్ని ఆ ఇంటిని యథారూపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, సహాయం ప్రభుత్వం చేస్తుంది, వ్యక్తులుగా చేసేవాడు చేయటం, నేను చేయటం కూడా నేను చేశాను. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ పంపించి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి వాడు కూడా కొంత సపోర్ట్ చేస్తే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఆ గ్రూప్ వాళ్ళని. వాళ్ళు వెంటనే ఇవాళే వచ్చి దాన్ని చూసి ఒక 2 రోజులు 3 రోజుల్లో అది నార్మల్గా గతంలో ఎలా ఉందో ఆ పరిస్థితి కంటే బెటర్గా చేసి పెడతారు. థ్యాంక్ యూ.